నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. సీఎం జగన్ పై రాయి దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారంతో పాటు సీసీ ఫుటేజీని పరిశీలించిన తర్వాత సతీష్ను అరెస్ట్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. సతీష్ను కోర్టులో ప్రవేశపెట్టగా 17న నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. సతీష్ ఫోన్ కూడా సీజ్ చేశామని తెలిపారు. సీఎం జగన్ను చంపాలన్న ఉద్దేశం ఉందంటూ ఇందులో ప్రస్తావించారు. ఒకసారి రాయి తగలకపోవడంతో రెండోసారి మిస్ కాకుండా దాడికి పాల్పడ్డాడని రిమాండ్ రిపోర్టులో పోలీసులు చెప్పారు. డాబాకోట్ల సెంటర్లో దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడని తెలిపారు. అక్కడ తోపులాట ఉండటంతో అక్కడి నుండి వెళ్లిపోయాడని వివరించారు. వివేకానంద స్కూల్ పక్కనున్న బెంచ్ దగ్గరకు వెళ్లి సతీష్ రాయితో దాడి చేశాడని వివరించారు. ఈ కేసులోని A2 ప్రోద్బలంతో సతీష్ దాడి చేశారని స్పష్టం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మైనర్ అని నిందితుడి తరపున లాయర్ వాదనలు వినిపించారు. పోలీసు ఇచ్చిన బర్త్డే వివరాలు ఆధార్లో తేదీకి తేడా ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిందితుడి ఆధార్ కార్డులో పుట్టిన తేదీ పరిగణలోనికి తీసుకోవాలని కోరారు. నిందితుడు నేర చరిత్ర కలిగిన వ్యక్తి కాదని తెలిపారు. రాయి విసిరితే హత్యాయత్నం కేసు పెడతారా అని వాదించారు. 307 సెక్షన్ ఈ కేసుకు వర్తించదని వాదనలు వినిపించారు. అయితే పోలీసుల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ దురుద్దేశపూర్వకంగానే రాయితో దాడి చేశారని కోర్టుకు తెలిపారు. హత్యాయత్నం సెక్షన్ వర్తిస్తుందని వాదించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం మున్సిపల్ అధికారుల ధ్రువపత్రాన్ని పరిగణలోనికి తీసుకుంటామని తెలిపింది. సతీష్కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన నిందితుడు సతీష్తో పాటు అదుపులోకి తీసుకున్న మిగతా వారి నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులోని A2గా ఉన్న దుర్గారావు అజిత్ సింగ్ నగర్లో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న దుర్గారావు సతీష్ను సీఎంపై దాడి చేయడానికి పురిగొల్పినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో చెప్పారు. ఈ వ్యవహారంలో ఇతరుల ప్రమేయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ప్రమేయం ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఉమా కుమారులు ఉన్నారని, వారి కనుసన్నల్లోనే దాడి జరిగిందని అంటున్నారు.